ఒక మహర్షి నిర్ణయం చరిత్రనే రక్తంతో రాసింది. ఆయనెవరో మీకు తెలుసా? భారత పురాణాల్లో విష్ణుమూర్తి అవతారాల్లో ఒకరైన పరశురాముడు భూమిపై అధర్మాన్ని నిర్మూలించడానికి అవతరించాడు. అలాంటి మహానుభావుడి తండ్రి అయిన సప్తఋషుల్లో ఒకరైన జమదగ్ని మహర్షి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. జమదగ్ని మహర్షి భృగు వంశంలో జన్మించారు. భృగు మహర్షి ఈ వంశానికి మూల పురుషుడు. ఆయన కుమారుడు ఋషి రుచికుడు. త్రేతాయుగంలో జన్మించిన జమదగ్ని మహర్షి తండ్రి రుచికుడు, తల్లి సత్యవతి. సత్యవతి కుచవంశానికి చెందిన మహారాజు గాది కుమార్తె. ఒకరోజు రుచిక మహర్షి గాది మహారాజును కలిసి, నీ కుమార్తె సత్యవతిని నాకు ఇచ్చి వివాహం చేయండి అని కోరాడు. కానీ గాది మహారాజుకి ఇది అస్సలు ఇష్టం లేదు. అయితే ఆయన ఒక కఠినమైన షరతు పెట్టాడు. నల్లటి చెవులు కలిగిన 1000 గుర్రాలు తీసుకొస్తేనే నా కుమార్తెను నీకు ఇస్తాను అని అన్నాడు. రుచిక మహర్షి వరుణదేవుని ప్రార్థించి ఆ గుర్రాలను సంపాదించి సత్యవతిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు సత్యవతి తనకు మరియు తన తల్లికి పుత్ర సంతానం కలగాలని కోరింది. దీనికి రుచిక మహర్షి యాగం చేసి 2 పాయసాలను సిద్ధం చేశాడు. ఒకటి బ్రాహ్మణ గుణాల కోసం, మరొకటి క్షత్రియ గుణాల కోసం. సత్యవతికి ఇచ్చిన పాయసం బ్రాహ్మణ గుణాల కోసం, ఆమె తల్లికి ఇచ్చిన పాయసం క్షత్రియ గుణాల కోసం. ఇది తెలియక సత్యవతి ఆ పాయసాలను మార్చివేసింది. ఇది తెలుసుకున్న రుచిక మహర్షి కోపంతో, నీకు క్షత్రియ స్వభావం గల కుమారుడు పుడతాడు అని అన్నాడు. అప్పుడు సత్యవతి, స్వామి దయచేసి నన్ను క్షమించండి అని వేడుకుంది. దానికి రుచిక మహర్షి, నీ కుమారుడు కాదు, నీ మనవడు అలా ఉంటాడు అని వరమిచ్చాడు. ఆ తరువాత సత్యవతికి జమదగ్ని మహర్షి జన్మించాడు. గాది వంశంలో విశ్వామిత్రుడు జన్మించాడు. చిన్నప్పటి నుంచే జమదగ్ని ఆశ్రమ జీవితం గడిపి వేదాలు, శాస్త్రాలు నేర్చుకున్నాడు. ఒకరోజు అడవిలో తపస్సు చేస్తున్న సమయంలో జమదగ్ని మహర్షి రేణుక అనే రాజకుమార్తెను కలుసుకున్నాడు. రేణుక గుణవంతురాలు, పవిత్ర హృదయం కలిగినది. ఇద్దరూ పరస్పరం గౌరవం, ప్రేమతో వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత వారు ఆశ్రమంలో సాదాసీదా జీవితం గడిపేవారు. వారికి 5 కుమారులు జన్మించారు. వారిలో చిన్నవాడు పరశురాముడు. రేణుకాదేవి ప్రతిరోజు పుష్పాలు, ఫలాలు, పవిత్ర జలం సమకూర్చేది. ఆమె భర్తకు తపస్సులో సహకరించేది. ఆమె పతివ్రతా శక్తి ఎంతో గొప్పది. ప్రతిరోజు నది దగ్గరికి వెళ్ళి ఇసుకతోనే ఒక కొత్త కుండ తయారు చేసి అదే కుండలో నీటిని తీసుకువచ్చేది. ఆశ్చర్యకరంగా ఆ కుండ ఎప్పుడూ పగిలేది కాదు. జమదగ్ని మహర్షి ఆశ్రమం ఒక వేద పాఠశాలలా ఉండేది. అనేక మంది శిష్యులు అక్కడ వేదాలు నేర్చుకునేవారు. ఆశ్రమంలో కామధేనువు కూడా ఉండేది. దాని సహాయంతో యజ్ఞాలు, అతిథి సేవలు సక్రమంగా జరిగేవి. ఒకరోజు రేణుకాదేవి నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక గంధర్వ జంట జలక్రీడలు ఆడుతున్న దృశ్యాన్ని ఒక్క క్షణం గమనించింది. ఆ ఒక్క క్షణం ఆమె మనసు చలించిపోయింది. దాంతో ఆ రోజు ఆమె చేసిన ఇసుక కుండ వెంటనే విరిగిపోయింది. ఆమె నీటిని తీసుకురాలేక ఆశ్రమానికి వచ్చింది. దీన్ని దివ్య దృష్టితో గమనించిన జమదగ్ని మహర్షి, ధర్మానికి విరుద్ధంగా నడిచిన వారు శిక్షకి పాత్రులు అని భావించాడు. తన 4 కుమారులను పిలిచి, మీ తల్లిని సంహరించండి అని ఆజ్ఞాపించాడు. కానీ వారు తిరస్కరించారు. కోపంతో జమదగ్ని మహర్షి తన 4 కుమారుల తలను నరికివేశాడు. తరువాత తన చిన్న కుమారుడైన పరశురాముణ్ణి పిలిచాడు. తండ్రి మాటనే ధర్మంగా భావించిన పరశురాముడు క్షణం ఆలస్యం చేయకుండా తన తల్లిని సంహరించాడు. పరశురాముడి విధేయత చూసి జమదగ్ని సంతోషించాడు. నీకు కావలసిన వరం కోరుకో అని అన్నాడు. దానికి పరశురాముడు, నా తల్లిని, నా అన్నలను తిరిగి బ్రతికించండి అని కోరాడు. జమదగ్ని మహర్షి తన తపశ్శక్తితో వారిని తిరిగి జీవింపజేశాడు. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాం. హైదరాబాద్ బల్కంపేటలోని రేణుకా ఎల్లమ్మ టెంపుల్లో ఉన్నది ఈ రేణుకామాతే. కొద్ది రోజుల తరువాత సహస్రబాహు కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. కార్తవీర్యార్జునుడు ఎవరంటే హైహాయ వంశానికి చెందిన రాజు. మాహిష్మతి నగరాన్ని పాలించేవాడు. దత్తాత్రేయ మహర్షి నుండి వరాలు పొంది ఆయనకు 1000 చేతులు లభించాయి. అందుకే ఆయనని సహస్రబాహు అంటారు. జమదగ్ని అతనికి అతిథి దేవో భవ అని ఆతిథ్యమిచ్చాడు. కామధేనువు సహాయంతో ఆయనకి, అతని సైన్యానికి అద్భుతమైన విందు ఏర్పాటు చేశాడు.
ఇదంతా చూసిన రాజుకు లోభం పుట్టింది. ఈ కామధేనువును నాకు ఇవ్వండి అని కోరాడు. కాని జమదగ్ని మహర్షి దానికి నిరాకరించాడు. కోపంతో రాజు దానిని బలవంతంగా తీసుకువెళ్ళాడు. ఇదంతా చూసిన పరశురాముడు రాజుతో యుద్ధం చేసి అతన్ని సంహరించి కామధేనువును తిరిగి తీసుకువచ్చాడు. కొద్ది రోజుల తరువాత పరశురాముడు లేని సమయంలో కార్తవీర్యార్జుని కుమారులు వచ్చి జమదగ్ని మహర్షిని క్రూరంగా హత్య చేశారు. అతని తలను కూడా తీసుకెళ్లారు. రేణుకాదేవి తీవ్ర దుఃఖంతో 21 సార్లు గుండెలు బాదుకుంది. ఇది చూసిన పరశురాముడు ఆగ్రహంతో ఆ రాజకుమారులను సంహరించి తన తండ్రి తలను తిరిగి తీసుకువచ్చాడు. ఆ తరువాత 21 సార్లు యుద్ధం చేసి వారి వంశాన్ని నాశనం చేశాడు. శమంతక పంచకమని 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తన తల్లిదండ్రులకు తర్పణం విడిచాడు. దశరథుడు వంటి కొంతమంది రాజులు గోవుల మందల్లో దావుకొని తప్పుకున్నారు. తను జయించిన భూమిని కశ్యప మహర్షికి దానం చేసి పరశురాముడు తపస్సులో నిమగ్నమయ్యాడు. జమదగ్ని మహర్షి కథ మనకు ధర్మం, విధేయత, తపస్సు మరియు కర్మ ఫలితాల గురించి గొప్ప పాఠం నేర్పుతుంది. ఈ వీడియోలో జమదగ్ని మహర్షి రేణుకాదేవి గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో భరద్వాజ మహర్షి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఏమనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.